హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము మ్యాంగో మఫిన్స్ ఎలాగ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. అంటే మఫిన్స్ అవి లేకుండా, అవెన్ లేకుండా చేస్తున్నాను. మఫిన్ కప్స్ అవి లేవు. ప్రెషర్ కుక్కర్ అండి, అది పాత ప్రెషర్ కుక్కర్ ఉంటే అది తీసుకుని దాంట్లో సాల్ట్ వేసానండి. మనం వాడే టేబుల్ సాల్టే వేసి దాంట్లో కింద ర్యాక్ పెట్టి మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలండి. వేడవుతుండే ఈ లోపల మనము అన్నీ మిక్స్ చేసుకుందాం. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. 1 కప్పు మైదా తీసుకున్నాను. అందులో కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ మ్యాంగో ప్యూరీ అండి. మామూలు మన బంగినపల్లి మామిడిపళ్ళే. దాంట్లో కొంచెం షుగర్ అండి, పౌడర్ షుగర్. అది మనం 1 కప్ తీసుకుంటే ఒక 2/3 కప్ పడుతుంది షుగరు. బాగా మిక్స్ చేసుకుని అందులో కండెన్స్ మిల్క్ అండి, ఒక 1/2 కప్ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అది బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆయిల్ 1/4 కప్ ఆయిల్ వేసాను. ఒక 2 to 3 స్పూన్స్ పాలండి, కాసి చల్లార్చిన పాలు. అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. కొంచెం వెనిలా ఎసెన్స్. ఆల్రెడీ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ ఇంకా ఫ్లేవర్ కోసం వెనిలా వేసాను. పాలు కొంచెం పక్కన ఉంచుకోండి. మనం కన్సిస్టెన్సీకి పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. అంతే. ఆల్రెడీ మిక్స్ చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ అందులో వేసి మెల్లిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి. ఓవర్ మిక్స్ చేయొద్దు. చిన్న పేపర్ కప్స్ ఉంటాయి కదండి, మన టీ డిస్పోజబుల్ కప్స్, వాటిలో ఫిల్ చేస్తున్నాను. వేసుకుని ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ లేకుండా. నిండా వేయకూడదండి, సగమే వేసుకోండి. ట్యాప్ చేసి పక్కన పెట్టుకుని అందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్తో డెకరేట్ చేశాను. అంతే. అవి ఆల్రెడీ హీట్ అయిన దాంట్లో ప్లేట్ పెట్టుకొని ఆ కప్స్ అన్నీ అందులో పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి. లో ఫ్లేమ్లో ఒక 40 minutes పడుతుంది, మ్యాంగో కదండి. 40 minutes తర్వాత మనం టూత్పిక్ పెట్టి టెస్ట్ చేసుకోండి, అంటుకోకుండా రావాలి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయో. అంతే ఈజీగా మ్యాంగో మఫిన్స్ రెడీ అయిపోయాయండి. మీ పిల్లలకి ఇలా కూడా ఇవ్వచ్చు, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్.